ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ భట్టతిరి రచన శ్రీమన్నారాయణీయం. 39వ దశకం ప్రారంభం. విష్ణుని యోగమాయ కథనం. భవంతమయముద్వహన్ యదుకులోద్వహో నిస్సరన్ దదర్శ గగనోచ్చలచ్చలభరాం కలిందాత్మజాం. అహో సలిల సంచయ స పునరైంద్రజాలోదితో బిలౌషు ఇవ తత్క్షణాత్ ప్రపదమేయత మాయయౌ. స్వామి, యాదవ కులంలో శ్రేష్ఠుడైన వసుదేవుడు తన చేతులతో శిశువుగా ఉన్న నిన్ను ఎత్తుకొని తీసుకుపోతున్నప్పుడు దారిలో కాళిందీ నది ఆకాశవంతి ఎత్తుగా ఎగురుతున్న తరంగాలతో ప్రవహిస్తోంది. వసుదేవుడు ఆ నది దాటుతున్నప్పుడు ఏదో ఇంద్రజాలం జరిగినట్టుగా ఒక్కసారిగా కాళిందరి నది ఆయన చీలమండలం అంత కిందకి దిగి ప్రవహించసాగింది. ప్రసుప్త పశుపాలికాం నిభృత మారుదద్బాలికాం అపావృత కవాటికాం పశుపవాటికామావిసన్ భవంతమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పదాదువహన్ కపటకన్యకాం స్వపురమాగతో వేగతః. కాళిందీ నదిని దాటి వసుదేవుడు నందగోపుడి ఇంటికి వెళ్ళగా ఆ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల స్త్రీలు పరివారం అంతా నిద్రలో ఉన్నారు. అయితే ఒక్క చిన్న బాలిక మంద్రంగా ఏడుస్తుంది. వసుదేవుడు నెమ్మదిగా శిశువుగా ఉన్న నిన్ను యశోద పక్కలో ఉంచి ఏడుస్తున్న ఆ బాలికను తీసుకొని వేగంగా వెనక్కి తిరిగి తన కారాగానికి వచ్చాడు. తతస్త్వదనుజారవక్షపిత నిద్ర వేగత్రవత్ భటోత్కర నివేదిత ప్రసవ వార్తయై వార్తిమాన్ విముక్త చికురోత్కరస్త్వరితమాపతన్ భోజరా తుష్ట ఇవ దృష్టవాన్ భగిని కాకరే కన్యకాం. స్వామి, వసుదేవుడు తీసుకువచ్చిన బాలిక ఏడుపు విని కాపలా భటుల నిద్ర తొలగిపోయింది. వారి వెంటనే కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకీదేవి ప్రసవించనున్న విషయాన్ని తెలిపారు. ఆ వార్త విన్నంతనే భయంతో జుట్టు ముడి ఊడిపోయినప్పటికీ దాన్ని సవరించుకోకుండా వేగంగా దేవకీదేవి దగ్గరకు వచ్చాడు కంసుడు. చెల్లెలి చేతిలో ఉన్న ఆడ శిశువును చూచి ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని ఆందోళనని పొందాడు. ధ్రువం కపటశాలినో మధుహరస్య మాయా భవేతు అసావితి కిశోరికాం భగినికా కరాలింగితాం ద్విపో నళినికాంతరాధివ మృళాళికామాక్షిపన్ అయం త్వదనుజామజాముపల పట్టకే పిష్టవాను. దేవకీదేవి చేతిలోని ఆడ శిశువుని చూచి ఖచ్చితంగా ఇది విష్ణుమాయే కావచ్చు అని భావించాడు కంసుడు. ఒక్కసారిగా తన చెల్లెలి చేతిలో ఉన్న పసికందును సరస్సులో ఉన్న కమలాన్ని ఏనుగు తన తొండంతో లాగినట్లు లాక్కున్నాడు. వెంటనే ఆ బాలికను ఒక రాతి మీదకి బలంగా విసిరికొట్టాడు. తతో భవదుపాసకో ఝటితి మృత్యుపాసాదివ ప్రముచ్య తరసైవ సాసమధిరూఢ రూపాంతరా అధస్థలమజగ్ముషీ వికసదష్ట బాహుస్ఫురన్ మహాయుధమహోగతా కిల
విహాయ సాదిచ్యుతే. స్వామి, నిన్ను ఉపాసించే భక్తుడు అలవోకగా మృత్యుపాశం నుంచి కూడా తప్పించుకున్నట్టు ఆ బాలిక కూడా నేల మీద పడకుండా ఆకాశంలోకి ఎగిరి 8 భుజాలు 8 ఆయుధాలతో అవతరించి యోగమాయలాగా ప్రకాశించింది. సంసతరా కంస తే కిము మయా నినిష్టస్సయా బభువ భవదతంక క్వచన చింత్యతాం తే హితం ఇతి త్వదనుజా విభో ఖలముదీర్యతం జగ్ముషి మరుత్కణపణాయితా భువి చ మందిరాణ్యేయుషి. ఆశ్చర్యపోయి చూస్తున్న కంసుడిని, క్రూరుడవైన ఓ కంసా, నేలపై మోది నన్ను చంపటం వల్ల నీకేం ప్రయోజనం లేదు. నిన్ను సంహరించేవాడు ఎక్కడో ఉన్నాడు. ఇక నీ భవిష్యత్తును ఆలోచించుకో అని సోదరి యోగమాయ హెచ్చరించి సకల దేవతలు స్తుతిస్తుండగా అక్కడి నుండి అంతర్ధానమయ్యింది. తరువాత ఆ దేవి భూలోకంలోని అనేక దివ్యక్షేత్రాలలో శక్తిగా వెలిసింది. ప్రజ్ఞే పునరగాత్మజా వచనమిరితా భూభుజా ప్రలంబవక పూతనా ప్రముఖ దానవా మానినః భవన్నిధన కామ్యయా జగతి బభ్రమున్నిర్భయా కుమారక విమారకా కిమివ దుష్కరం నిష్కృపైః. మర్నాడు ఉదయం కంసుడు తన సేవకులందరినీ పిలిచి రాత్రి యోగమాయ చెప్పిన మాటలని వారికి చెప్పాడు. అతని మాటలు విని మదోన్మత్తులైన ప్రలంబుడు, బకుడు, పూతన వంటి కంసుడి అనుచరులు నిన్ను ఎలాగైనా చంపాలని భావించి అన్ని ప్రాంతాలు నీ కోసం వెతుకుతూ కనిపించిన చంటి పిల్లలందరినీ వధిస్తూ అన్ని లోకాలు తిరుగుతున్నారు. దయలేని వారు చేయని అకృత్యం అనేది ఉంటుందా ప్రభు? తత పశుప మందిరే త్వయి ముకుందా నందప్రియా ప్రసూతి శయనే సయే రుదతి కించిదం చత్పదే విబుధ్య వనితా జనైస్తనయ సంభవే ఘోషితే ముదా కిము వదామ్యహో సకలమాకులం గోకులం. ఓ ముకుందా, నందగోపుడు ఇంట్లో అతని భార్య యశోదాదేవి పక్కలో కాళ్ళు చేతులు ఆడిస్తూ చిన్నగా నీవు ఏడుస్తున్నావు. అది విని పక్కనే ఉన్న పరిచారికలు లేచి యశోదాదేవికి మగపిల్లవాడు పుట్టాడని ప్రకటించారు. ఆ వార్త విని గోకులమంతా ఎంతో ఆనందించింది. ఆనాడు వారందరూ పొందిన సంతోషాన్ని ఎంతని వివరించగలను ప్రభు? అహో ఖలు యశోదయా నవకలాయ చేతోహరం భవంతమలమంతికే ప్రథమమాపి బంత్యాదృశా పునస్తనభరం నిజం సపతి పాయయంత్యా ముదా మనోహరత్తనుస్పృశా జగతి పుణ్యవంతో జితాః. నల్ల కలువ మొగ్గలా మనోహరంగా ఉన్న నిన్ను అతి సమీపం నుంచి చూచిన యశోదాదేవి ఎంతో సంతోషించి నీ సౌందర్యం అనే అమృతాన్ని తన కళ్ళు అనే దోసిళ్లతో జురుకుంది. వెంటనే నిన్ను ఎత్తుకొని ఆనందంగా తన స్తన్యమిచ్చింది. ఆ ఆనందంలో ఆమె శరీరం పులకించిపోయింది. స్వామి, ఆ యశోదాదేవి ఎంతో భాగ్యవంతురాలు. అంతటి అదృష్టం ఎవరికి లభిస్తుంది? భవత్కుశల కామ్యయా సఖలు నందగోపస్తదా ప్రమోదభర సంకులో ద్విజకులాయ కిం నాదదాతు
तथैव पशुपालकाः किमुन मङ्गलं तेनिरे जगत्त्रितयमङ्गला त्वमिह पाहि మామయాత్. నీ జననంతో ఎంతో ఆనందించిన నందగోపుడు నీకు శుభం జరగాలని ఉత్తములైన బ్రాహ్మణులని పిలిచి వారికి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. తన సర్వస్వాన్ని సమర్పించాడు. ఆ అనంతంలో గోపికుల వారంతా నీ క్షేమం కోసం ఎన్నో మంగళ కార్యాలు ఆచరించారు. ముల్లోకాలకి శుభాలను ప్రసాదించే దయామయ శ్రీకృష్ణ, నా రోగాలు రూపుమాపి నన్ను కాపాడు స్వామి. 39వ దశకం సమాప్తం. ఓం నమో నారాయణాయ.